మేడం, మీరు ఈ న్యాయ పోరాటం 7 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాలని సిబిఐ కూడా దర్యాప్తులో ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఇటీవలే నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా థర్డ్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసు క్లోజ్ అయింది, ఎవరు కూడా నిందితులు లేరని కూడా కరాఖండిగా చెప్పింది. దీనిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు మనం ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు చూస్తే మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు ఉన్నావులో రేప్ అండ్ మర్డర్ కేస్, లించింగ్ కేస్ 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేస్, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేస్ 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ?